నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో పెను మార్పులు సృష్టించేది యువతే. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య. గండిపడిన చెరువును పరిశీలించేందుకు వెళ్లిన జనసేన నాయకులు. గుడివాడ పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉద్రిక్తత. హెచ్ఎల్సీ కాలువలో నీరు చేరి నష్టపోయాం, ఆదుకోండి. అనంతపురం హెచ్ఎల్సీ కార్యాలయం వద్ద రైతుల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో పెనుమార్పులు సృష్టించేది యువతేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ప్రశిక్షణ తరగతుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, వివిధ జిల్లాల ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశంలో పెను మార్పులు సృష్టించేది దేశ యువతనే. ఒకనాడు ఈ దేశంలో ఉన్న యువత చదువుకు నోచుకోక వాళ్ళ వృత్తులు, వాళ్ళ వ్యాపారాల్లో నిమగ్నమయ్యేది. కానీ ఇవాళ ఈ దేశంలో యువత అంతా కూడా గొప్పగా చదువుకొని ఈ దేశం పట్ల, ప్రపంచం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి దేశం బాగుపడాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి యువత ఈ దేశంలో కోకొల్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం భారతదేశమని ప్రధానమంత్రి గారే స్వయంగా అనేక ప్రపంచ వేదికల మీద చెప్పినారు. అందువల్ల ఇంత క్రియాశీలక పాత్ర పోషించగలిగేటువంటి యువత, దేశ భవిష్యత్తుని మార్చగలిగేటువంటి శక్తి సంపన్నులు యువత. కాబట్టి యువజన విభాగం ఆధ్వర్యంలో యువకులకి రాజకీయ శిక్షణ తరగతుల్ని బీజేవైఎం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 2 రోజుల పాటు ఈ శిక్షణను ముగించుకుంటారు. తప్పకుండా ఈ క్రీమ్ తెలంగాణ రాష్ట్రంలో యువతకు నాయకత్వం వహించేటువంటి క్రీమ్ అయితే ఉందో వాళ్ళు సుసంపన్నులై యువతను నడిపించడంలో సఫలీకృతం కావాలని, రేపటి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే దాంట్లో వీళ్ళు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి ఆశించడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చిన ఈ తరగతిలో పాల్గొంటూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దివంగత రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాసేపు క్రికెట్ ఆడి అనంతరం రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు వేసుకుంటున్న బాణాలని, వాటిని అంతవరకే చూడాలని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎవరు వెళ్ళినా పర్వాలేదని, పార్టీ మహాసముద్రం లాంటిదని, దీని నుండి నీళ్లు తీసుకుపోయినట్టు తమ పార్టీ వాళ్ళని తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మనం యూజ్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రధానంగా
చేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ ముఖ్యంగా యువత యువత అంటే అన్నింటిలో ఉండాలి, అంటే ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి, స్పోర్ట్స్లో ఉండాలి, ప్రతి రంగంలో కూడా ఈ యొక్క ఎంజాయ్మెంటే కాదు, ఇది ఒక హెల్త్ పర్పస్ కానివ్వండి, సమాజంలో ఒక అనేక విషయాలు తెలుసుకునే దాంట్లో కూడా ఇవన్నీ కూడా ఒక పార్ట్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి అందరూ కూడా తొందరగా తప్పకుండా ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వము, మీ యొక్క ఆర్గనైజేషన్ సిస్టాన్ని తప్పకుండా ఇది గుర్తింపుగా విధంగానే మీ కష్టము, మీ యొక్క ప్రయత్నాలు అన్ని కూడా గమనించబడడం పడుతుంది. కాబట్టి మీరందరూ ఈ రకంగా మీరు స్టూడెంట్స్ ఇంకా మీరందరూ థ్యాంక్ యూ అన్నగారు. మరి మీ యొక్క అమూల్యమైన సందేశము గొల్ల జాన్ని నేను మరొకసారి వాళ్ళ టీంని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తూ తప్పకుండా ప్రతి సంవత్సరము ఇంతకుముందునే జోషా శివారెడ్డి గారు అడిగినట్టు తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా మొదటి నుంచి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ పట్ల ఈ యూత్ ఎంకరేజ్మెంట్కి సంబంధించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ ప్రోత్సహించినంత ఏ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ అంటే మతపరంగా ఇదంటే ఎంతసేపు వాదపరంగా తీసుకెళ్తారే కానీ ఎడ్యుకేషనల్ కూడా ఎక్కడ కూడా ఈరోజు రియంబర్స్మెంట్ ఫీజు కూడా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 10 ఏళ్ల కాలంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, రోషే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మనము స్టూడెంట్స్ అలాంటి అన్ని కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ ఫీజు కన్వర్ట్ అయిపోయింది. సంవత్సరాలుగా ఫీజులు కూడా చెల్లిస్తలేదు. కాబట్టి ఎడ్యుకేషన్ మీద కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా ఉద్యోగాల అవకాశం సంబంధించి కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ పట్ల కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రియంబర్స్మెంట్ కానివ్వండి, లేదా ఇలాంటి స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ చేసే విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అయితే సిద్ధం వచ్చింది. ఇప్పుడు కూడా అదే రకంగా భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ఇవన్నింటి మీద కూడా తప్పకుండా శ్రద్ధ వహించి అమలు చేసే ఒక పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ నేను మళ్ళొకసారి ఎన్ఎల్సీ స్టూడెంట్స్కి ఈ 16 సంవత్సరాలు నేను చేస్తున్న ఈ ఆర్గనైజేషన్కి స్టూడెంట్స్ మధ్యలో ఉంటూ, స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్గా ఉంటూ, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే అన్నమైన మాకు సమస్య ఉందంటే సార్ తమ్ముడు నేను అన్నా అని చెప్పి అనే విధంగా సాగిస్తున్న వాడు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు 10 సంవత్సరాలు మేము స్పోర్ట్స్ పెడుతున్నామంటే ఈరోజు గర్వంగా చెప్తున్నా. మనల్ని చూసి ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ కూడా మనం చూసి స్పోర్ట్స్ పెడుతుంది. వాళ్ళ మధ్య సలహా తీసుకొని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు స్పోర్ట్స్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇతర పార్టీలకి ఆదర్శంగా ఉంటుంది తప్ప ఏమీ లేదు. స్పోర్ట్స్ కూడా ఎంత కష్టం వస్తే సరే ఎవరు సహకరించకపోయినా కూడా స్పోర్ట్స్ మేము ఇక్కడ గుడివాడ పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గండిపడిన పురపాలక సంఘం తాగునీటి చెరువును పరిశీలించేందుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వారు హెడ్ వాటర్ వర్క్స్ లోపలికి రాకుండా సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. తమను లోపలికి అనుమతించాలంటూ వారు నినాదాలు చేశారు. అయినా గేట్లను తెరవకపోవడంతో హెడ్ వాటర్ వర్క్స్ ప్రధాన గేట్ తాళాలను పగలగొట్టి జనసేన పార్టీ నేతలు లోపలికి వెళ్లారు. తాగునీరు అందించే ప్రధాన చెరువుకు గండిపడి ఏడాది గడుస్తున్నా నేటి వరకు మరమ్మతులు శూన్యమని ధ్వజమెత్తారు. బూతులు వద్దు, గుడివాడ అభివృద్ధి చేసి చూపించాలంటూ కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గేట్లు మూసేసి లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు మమ్మల్ని. అంటే మేము ఎలా కనపడుతున్నాం? మేము ప్రజాస్వామ్యుల దేశంలో ఉన్నాం, లేకపోతే ఇదేమన్నా దౌర్భాగ్య దేశం? నమస్కారం అండి. మాది పెద్ద ఎరుగుపాడు. సంక్రాంతి భోగి రోజున గండిపడింది. పోయిన సంవత్సరం గండిపడింది. దానికి అజమాయిషీ లేదు. చేలు మునిగిపోయి వెళ్తే కమిషనర్ గారు అది మన తుఫాను ఇదిగా పడి గండిపడిందని చెప్పేసి దాని అజమాయిషీ పట్టించుకోక మాకు నష్టపరిహారం కూడా మాకు ఏమీ లేదు. కుప్పలు మునిగిపోయినాయి, పైర్లు పోయినాయి. మేము 2 సార్లు పొలం మా పొమ్మిడి చెరువుకి పోయినాయి. పొలాలు ఇచ్చి మేము ఇలా దౌర్భాగ్య ఎకరం పొలం ఇంకా పొమ్మిడి చెరువుకి ఓటగారి ఊడ్చుకోకుండా పని జరుగుతుంది. కవులు చేసుకున్నా సరే కవులకి కూడా బతకనివ్వకుండా మమ్మల్ని ఈ విధానం మమ్మల్ని ఇలా నాశనం అయిపోతున్నాం మేము ఈ పొమ్మిడి చెరువుల మూలంగా. ఇంత మట్టికి సంవత్సరం అయిపోయింది గండిపడికి. దానికి గండి అజమాయిషీ లేదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు.
దానికి అసలు నష్టపరిహారం కూడా మాకు అదేమంటే తుఫాను వచ్చి గండి పడిపోయింది, పొమ్మి చెరువు వల్ల పడిందని కాకుండా తుఫాను వచ్చి గండి పడిపోయింది అని చెప్పేసి ఇలా చేసి మళ్ళీ అదే మురికాలకి గళ్ళు కొడితే ఆ తూములు పెద్ద తూములు వేసి ఏంటంటే కమిషనర్ గారు ఇది ఇంజనీర్ ప్లాన్ మీద అత్తనం ఆ తూములు అన్నారు. అంటే మళ్ళీ గండిపడి ఆ తూములు కొండ నీరెళ్ళి మా ఊరు మునిగిపోవాలని చెప్పేసి పెద్ద తూములు ఎట్టుకొచ్చి ఆ గళ్ళలో వేయాలని చూశారండి. అప్పుడు నేను గట్టిగా మాట్లాడితే ఆ తూములు ఆపి ఇది చేసి అప్పుడు చిన్న తూములు వేసి గండి పూడిచారు. మళ్ళీ గండిపడి అదే నీరు గుండగా వెళ్ళాలని చెప్పేసి పెద్ద తూములు వేస్తారంటే మా ఊరు నాశనం అయిపోయింది. మళ్ళీ కొత్త చెరువు కూడా మళ్ళీ గళ్ళు పడుద్ది. మళ్ళీ గండి పడితే మా పరిస్థితి ఖాళీ. ఈసారి ఊరే నాశనం అయిపోతుంది. ఎందుకంటే అట్టంటప్పుడు ఆ గిడ్డి దాకా తీసుకుంటే ఇంకో చెరువు తవ్వుకుంటే మేము వలస ఎక్కడికైనా పోతాం కదా, ఈ బతుకు ఇది లేకుండా ఈ బతకడానికి లేకుండా. ఎందుకండి మాకు ఈ బతికేందుకు ఎరుగుపడలు 2 సార్లు బొమ్మ జరుగుతున్నారు. ఒకసారి తీసుకుంటే ఈ చెంప కొడితే ఆ చెంప కొట్టమన్నాడు. రెండోసారి కూడా పొలం కూడా పోయింది. మాకు కవులు చేసుకుంటా కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు ఇంకేంటంటే మాకు ఎరుగుపాడు అదేమిటి ఎరుగుపాడు వాళ్ళు నీరు ఇచ్చారు ఎరుగుపాడు నాశనం అయిపోయిందని ఏం లేదు. ప్రతి వాళ్ళు మమ్మల్ని లేదు మాకు మెడంచులు వేసినట్టుగా ఎరుగుపాడు దావ తీరుతుందండి. గుడివాడ దావ తీరుతుంది. ఏం దావ తీరుతుంది? మేమే నాశనం అయిపోతున్నాం. ఎట్లా ఉంది మా పరిస్థితి. అందరికీ నమస్కారం. గత సంవత్సరం జనవరి 21న ఈ యొక్క పంపుల చెరువు గండి ఏర్పడి అనేక వందల ఎకరాలు ఈ రోజున ఇక్కడ మునిగిపోయిన పరిస్థితి. ఈ పెదేరికపాడులోని మంచినీటి చెరువు దరిదాపుగా 2 లక్షల మంది నివసించే గుడివాడ నియోజకవర్గం మొత్తానికి ఇక్కడి నుంచి మంచినీరు సరఫరా అయ్యే ప్రాంతం. ఏదైతే పాతది చెరువు 48 ఎకరాలు, అలాగే కొత్తగా ఏర్పడిన 108 ఎకరాలు, మొత్తం కలిపి సుమారుగా 150 ఎకరాలు ఈ యొక్క మంచినీటి చెరువు ద్వారా గుడివాడ నియోజకవర్గం మొత్తానికి మంచినీరు సరఫరా అవుతుంది. అది గత సంవత్సరం 21న జనవరిలో గండి ఏర్పడి మొత్తం ఎరిగిపాడు మునిగిపోయే పరిస్థితి. అది పగలపూట ఏర్పడింది కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అనేకమైనటువంటి రైతులు నష్టపోయారు. ఆ రైతులకు ఇంతవరకు నష్టపరిహారం కానీ ఇంతవరకు ఆ గండి ఏదైతే గండి ఏర్పడిన చోట ఆ గండి నిర్మూలన శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజున సమ్మర్ కోల్డ్ స్టోరేజ్కి మరమ్మతులు చేసి శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి అప్పటి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికి దరిదాపుగా 11 నెలలు గడుస్తుంది. రేపు ఇంకో 1-2 నెలల్లో వేసవకాలం రాబోతుంది. ఈ వేసవకాలం వస్తే కనుక మళ్ళీ మరమ్మతులు చేయడానికి కుదరదు. ఇప్పటికి కూడా మొన్న ఎంపీ గారు కూడా రోజుకు 2 పూట్ల మంచినీరు సరఫరా చేస్తాం గుడివాడలో అని చెప్పారు. ఇప్పుడు ఒక పూట కూడా మంచినీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో గుడివాడ నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు 3 రాజధానులు కడతాం, గుడివాడని అభివృద్ధి చేస్తున్నాం, 9,000 మందికి 10,000 మందికి ఇళ్ళు ఇస్తామని చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చి మంచినీరు ఇవ్వరా? మంచినీరు లేకుండా ప్రజలు జీవించగలరా? ఇటువంటి మంచినీరు చెరువుని అభివృద్ధి చేయలేని మీరు గుడివాడని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? గుడివాడ నియోజకవర్గం అభివృద్ధిలో శూన్యం, బూతుల్లో ముందుంది. ఈ యొక్క బూతుల మంత్రి అనేకమైన వాగ్దానాలు ప్రజలకిచ్చి ముందు మౌలికమైనటువంటి మంచినీరుని ఇంతవరకు మంచినీరు చెరువు గండి ఏర్పడితే పూడ్చలేని పరిస్థితుల్లో గుడివాడ ప్రజలు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న 4 సార్లు గెలిపించారు, రేపు 5వసారి కూడా గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు ముందు మంచినీరు చెరువు గండి పూడ్చి మంచినీరు చెరువు ద్వారా గుడివాడ ప్రజల దాహాన్ని తీర్చాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతులు అనేకమైన సార్లు మాకు సమస్యని విన్నవించున్నారు. ఈ రోజున ఇక్కడికి వస్తే మున్సిపల్ కమిషనర్ ఎంతో నిర్లక్ష్య వైఖరితో ఎప్పుడూ లేని పరిస్థితుల్లో రోజు ఈ గేటు తీసిండి అనేకమైన మంది ఇటు నుంచి వెళ్ళి తమ పనులు చేసుకున్న ఈ సందర్భంలో ఈ రోజున జనసేన పార్టీ తరఫున రైతులతో కలిసి మేము వస్తే వేల ఎకరాల్లో హెచ్ఎల్సీ కాలువ నీరు చేరి నష్టపోయిన తమను ఆదుకోవాలని గార్లదిన్నె ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టారు. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎల్సీ కాల్వకు అధిక నీరు విడుదల చేయడం ద్వారా గార్లదిన్నె ప్రాంతంలో చీనీ పంటలు వేసిన వేల ఎకరాల్లో నీరు చేరి పంట మొత్తం నాశనమైందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి ప్రవాహాన్ని తగ్గించాలని లేదా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గార్లదిన్నె మండలంలో చీనీ రైతులని ఆదుకోవాలి. గార్లదిన్నె మండలంలో హెచ్ఎల్సీ నీటిని ఆదుకోవాలి. కాపాడండి చీనీ రైతులని, చీనీ రైతులు.
ఆదుకోవాలి చీనీ రైతులని, హెచ్ఎల్సీ కాలువ కింద ఉన్న గార్లదిన్న మండల చీనీ రైతులని, హెచ్ఎల్సీ కాలువ కింద ఉన్న గార్లదిన్న మండల చీనీ రైతులని ఆదుకోవాలి. పంట విపరీతమైన పంట పండించి రైతులు ఎంతో ఇబ్బంది లేకోకుండా బతుకుండే దీంట్లో ఒక సంవత్సరం పాటు హెచ్ఎల్సీ కెనాల్కి నీళ్లు రావడంతో ఆ భూములన్నీ కూడా జౌకులెత్తి పూర్తిగా నష్టపోయిన 200 కుటుంబాలు దగ్గర 200 ఎకరాలు 300 ఎకరాలు నష్టపోయిన మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు వాళ్ళకి ఎక్కడ దిక్కుదేదు తొలిచి ఆత్మహత్యల వైపున పోల్సిందే, లేదంటే కన్నా ఏదన్నా పురుగుల మందు గిరుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి, లేదంటే వలసలు పోయే పరిస్థితి ఈరోజు గార్లదిన్న మండలంలో కనపడతా ఉంది. మరి ఈరోజు హెచ్ఎల్సీ ఆఫీసర్లు ఖచ్చితంగా మీరంతా పరిశీలించి నీళ్ళు పూర్తిగా బంద్ చేసినా కూడా ఇబ్బంది లేదు కొన్నాళ్ళ పాటు. ఇప్పుడేమో అధిక వర్షాల వల్ల ఏమి ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి, కుంటల్లో చెరువుల్లో ఎక్కడ చూసినా డ్యాముల్లో కూడా నీళ్ళు ఫుల్ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెట్లు పూర్తిగా శంకు వచ్చి చెట్లు నీళ్ళలో ఉండి పూర్తి శంకు వచ్చి ఎగురు లేక కాపురు రాక ఎంతో లక్షలు పెట్టుబడులు పెట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే నీళ్ళు బంద్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్పై మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ ఏదైనా నీ తండ్రి నీకు నేర్పిన సంస్కారమని ప్రశ్నించారు. మీ తండ్రి కొడుకులు రాజకీయ వ్యభిచారులని వ్యాఖ్యానించారు. 2024లో బట్టలు విప్పడం కాదు, ఇప్పటికే నువ్వు బట్టలు విప్పుకొని తిరుగుతున్నావు, అందుకే నీ తండ్రిని రోడ్డుకు లాగావు అని అన్నారు. రోజులో 3 పార్టీలు మారే ఊసర వెళ్ళివని ఆరోపించారు. సజ్జల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకున్నావు, పెద్ద ఆయన అంటావా, ఆయన ఎవరికి పెద్ద అన్నారు. గ్రామ సభల్లో మేము చాలా స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చేవాళ్ళం. ట్రాన్స్పరెంట్గా కాగితాలు తహసీల్దార్ ఏంటి, ఎండిఓ ఏంటి, ఏడీలు ఏంటి, డిఈలు ఏంటి, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధులతో ఇట్లా కూర్చునేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం సచివాలయం వాలంటీర్ వ్యవస్థకు పరిమితమైంది. వాలంటీర్లు వాళ్ళే మంత్రులు, వాళ్ళే ముఖ్యమంత్రులు అనుకుంటా ఉన్నారు. 90% పైగా వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నామని వాళ్ళే ఎగురుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా చంపేశారు, చచ్చిపోయాయి. ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లా. టోటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వైఫల్యం చెంది, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలని జరగట్లా. ఏ మంత్రి మొహం చూసి, ఏ ముఖ్యమంత్రి మొహం చూసి, ఏ ఎమ్మెల్యేల మొహం చూసి ఎక్కడ ఏ కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా ఒక్క రోడ్ వేసే పరిస్థితిలో లేదు. మీరు ఇక్కడ తీసుకోండి, జీకొండూరు మండలం 3 ముక్కలాట 3 రాజధానులు అయిపోయింది. నీ బట్టలు ఉడదేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇవాళ నీ పోలీసులు, నీ యంత్రాంగం నిన్ను కాపాడుతుంది. ఈ గాంధీ తాతను 2 ముక్కలు చేశాడు ఈ ప్రభుత్వుడు. ఇట్లా 2 ముక్కలు చేసి నువ్వు ఎన్నికల్లో గెలిచావు. మొన్న 1 ముక్క ఓటర్కి ఇచ్చావు, 1 ముక్క తీసుకురమ్మన్నావు. ఇబ్రహీంపట్నం కావచ్చు, కొండపల్లి కావచ్చు, ఈ చిన్న నోట్లు తీసుకొని ఇట్లా పట్టు కూర్చున్నారు. చిన్న నోట్లు రేపు ఎన్నికల్లో నీ బట్టలు తీయడానికి కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ బతుకు చెడ ఇంతవరకు నోటు గురించి మాట్లాడావా? సామాన్యుడు, ఒక నిరుపేద, ఒక పేదవాడు కూడా తండ్రిని తప్పు పట్టడు. నీ బతుకు చెడ, మీ ఆస్తులు చెడ, నువ్వు ఒక ఆగర్భ మంత్రుడు నీ అయిన తప్పుడాడు అంటావా? సిగ్గుమాలినవాడ. అధికారం ఇవాళ నువ్వు అహంకారంతో నువ్వు ఇవాళ 151 సీట్ల మతంతో ఎన్టీ రామారావు గారి పేరు తీసావు. మేము చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 24 గంటలు జరగకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు అక్కడ పెడతాం. మీలాంటి అయ్యా కొడుకులు, మీ శోకాలు, మీ ఏడుపులు, మీ డ్రామాలు రాజకీయ వ్యభిచారులకి, ఓసర వెల్లులకి మీకు ఏమన్నా తేడా ఉందా? ఒకే రోజు 3 పార్టీలు మార్చిన కుటుంబం మీది. మీ డ్రామాలు, మీ నాటకాలు,
మీ మీటింగుల్లో మీ అయ్యాకొడుకులు వాడుతూ ఉన్న భాష ఇవన్నీ కూడా ప్రజలు క్షమించరు. వెల్లటూరు, కోడూరు అదొక ప్రాంతం అయిపోయింది. ఎందుకంటే బుడమేరు మీద బ్రిడ్జి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. రెండో పక్క ఆ ప్రాంతం రోడ్లు వేసి ఆ రోడ్లు గుంటలో గుంతకంతో శంకుస్థాపన చేసి చాలా రోజులైంది, ఇంకా పూర్తి కాని పరిస్థితి. మధ్యలో జీకొండూరు, చెవుటూరు, కట్టుబడిపాలెం ఈ ప్రాంతం అంతా ఓమొక్క అయింది. వెలగలేరు, కందులంపాడు, కోడూరు ఓమొక్క అయింది. రోడ్డు సదుపాయం లేని గంగినేని, తెల్లదేవరపాడు, ఈ జీకొండూరు కింద బెల్ట్, లోయ బెల్ట్ అంతా ఓమొక్క అయింది. 3 రాజధానులు 3 ముక్కలాట సంగతి దేవుడు ఎరుగు. మా జీకొండూరు మండలాన్ని 3 ముక్కలు చేసేసారు. మీలాంటి వాళ్ళని చూస్తే రాజకీయాలకే అసహ్యం వేస్తూ ఉంది. 20 ఏళ్ళు రాజకీయాల నుంచి పారిపోయి కోట్లు సంపాదించుకొని ఆగర్భ శ్రీమంతులు వచ్చే 100 కోట్లు మైలవరంలో పందికొక్కులాగా దోసుకున్నాం. ఊరు వాడ నీ అవినీతిని ఎడగడతా ఉంది. నీ ఇన్ఛార్జీలు, నీ బావమర్ది, వీళ్ళంతా బినామీలు. నీ బావమర్ది నీ బినామీ, నీ ఇన్ఛార్జీలు నీ బినామీ. ఆ డబ్బులన్నీ మీ కొంపకు రావాలి. 75 ఏళ్ల రాజకీయాల్లో ఈ తప్పుడు రాజకీయాలు ఎవరో, ఈ అవినీతి రాజకీయాలు ఎవరో ఈ ప్రాంతంలో ఎవరో చేయలే. నీలాంటి అవినీతి పరుణ్ణి తరిమి కొట్టడానికి మైలవరం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పాలన చూసి మా రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాస్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసి ప్రజల గొంతును అణిచివేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. బీహార్ కన్నా ఏపీలోనే పోలీసుల అక్రమ నిర్బంధాలు ఎక్కువయ్యాయని, పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించడం లేదన్నారు. ప్రభుత్వం 5,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటుందంటే రాష్ట్రంలో ఎంత రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు షేక్ ఫిరోజ్, రావిపాటి సాయి, ఎర్రగోపు నాగేశ్వరరావు, చౌదరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ రాజారెడ్డి గారి పరిపాలనలాగా ఉంది. రాజారెడ్డి గారి పరిపాలన అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అరాచకం, అవినీతి, వాక్ స్వాతంత్రం, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయించడం, ఎవరైనా కానీ ఇది తప్పు అనే సాహసం చేసే విషయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రజలు కూడా, ఏ పౌరుడు కూడా ఇది తప్పు, ఇక్కడ మాకు అభివృద్ధి లేదు అంటే వాళ్ళ మీద కేసులు బనాయించడం, ప్రైవేటు కేసులు బనాయించేసి వాళ్ళని హింసాత్మకంగా కొట్టించడం అనేది ఈ రాజారెడ్డి పరిపాలన ఉంది. ఇప్పటికైనా గాని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి విలువల్ని కాపాడాల్సిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ రాజారెడ్డి పరిపాలన అందిస్తున్నాడు. ఇటువంటి దుశ్చర్యలను మానుకొని ప్రజారంజక పరిపాలన అందించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రచనా సంఘ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 సంవత్సరాలు కష్టపడి కఠోర శ్రమతోటి ఈ రోజున భారత రాజ్యాంగ
మొదటి ప్రతీకను ఇవాళ భారత జాతికి అంకితం చేయడం జరిగింది. ఇదొక సుదినం. భారతదేశంలో పౌరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వరం. ఈ రోజున ప్రతి ఒక్కరు ఈ రోజున మేమందరం కూడా వాక్ స్వాతంత్ర్యం ఉండబట్టి ప్రజల యొక్క హక్కులు ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి పవర్ కాబట్టి ఈ రోజున చాలా చాలా విలువ గల రోజు, చాలా గొప్ప రోజు. మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. భావితరాలకి తెలియజేయాలి. ఇటువంటి గొప్ప రోజున మరి ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అమలులో ఉన్నట్టుగా ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఏదైతే మనకి రాజ్యాంగంలో ఉన్నదో అటువంటి ప్రజాస్వామ్యం ఇక్కడ ఏం కనపట్టలేదు. రాష్ట్రంలో అంతా అరాచకం, అవినీతి పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా కానీ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎక్కడ కనపట్టలేదు. ఓన్లీ రాజారెడ్డి గారి పరిపాలనలాగా ఉంది. రాజారెడ్డి గారి పరిపాలన అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అరాచకం, అవినీతి, వాక్ స్వాతంత్రం ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయించడం, ఎవరైనా కానీ ఇది తప్పు అనే సాహసం చేసే విషయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా, ఏ పౌరుడు కూడా ఇది తప్పు, ఇక్కడ మాకు అభివృద్ధి లేదు అంటే వాళ్ళ మీద కేసులు బనాయించడం, ప్రైవేట్ కేసులు బనాయించేసి వాళ్ళని హింసాత్మకంగా కొట్టించడం అనేది ఈ రాజారెడ్డి పరిపాలన ఉంది. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి విలువల్ని కాపాడాల్సిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ రాజారెడ్డి పరిపాలనని అందిస్తున్నాడు. ఇటువంటి దుశ్చర్యలను మానుకొని ప్రజారంజక పరిపాలన అందించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్ట్ కరపత్రాలు కలకలం రేపాయి. డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగబోయే మావోయిస్ట్ పార్టీ PLG వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మండలంలోని తాలిపేరు లో లెవెల్ బ్రిడ్జ్, దండుపేటతో పాటు పలుచోట్ల కరపత్రాలు, పోస్టర్లు వదిలారు. దోపిడీ వర్గాలను తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు ప్రజాయుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. రాజ్యాంగం కల్పించిన పదవులను అనుభవిస్తున్న అధికార ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగ దినోత్సవాన్ని మర్చిపోవడం బాధాకరమని పలువురు దళిత సంఘాల నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ విగ్రహం కనీసం పూలమాలలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పం నడిబొడ్డున గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమునకు MRPS, MSP మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా కుప్పం అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతిలు వస్తే పోటీ పడి మరి పూల హారాలు వేసే మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా పదవులు అనుభవిస్తున్న మీకు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం మీద కానీ ఆయన మీద కానీ
ప్రేమ లేదని విషయం కుప్పం ప్రజలు మొత్తము గమనిస్తున్న విషయం మీరు గుర్తించాలి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలోనే ప్రజాప్రతినిధులు సురక్షితంగా ఉండగలిగేలా సవరణలతో రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నుకొని ప్రజలను పాలించే స్థాయికి ఎదిగారు. అయినా ఈరోజు కుప్పంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కనీసం ఒకే ఒక పూలారం కూడా అంబేద్కర్ గారికి వేయకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీరు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేయాలి. వేయకపోతే ఖచ్చితంగా దళిత సంఘాల తరఫున మిమ్మల్ని దళిత ద్రోహులుగా, అంబేద్కర్ ద్రోహులుగా అయితే మేము గుర్తిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరోసారి భారతదేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ, జై ఎంఆర్పిఎస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బస్టాప్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. మోత్కూరు వెళ్లడానికి సరిపడే బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో పెను మార్పులు సృష్టించేది యువతే, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య. గండిపడిన చెరువును పరిశీలించేందుకు వెళ్లిన జనసేన నాయకులు. గుడివాడ పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉద్రిక్తత. హెచ్ఎల్సీ కాలువలో నీరు చేరి నష్టపోయాం, ఆదుకోండి. అనంతపురం హెచ్ఎల్సీ కార్యాలయం వద్ద రైతుల నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.